గైస్ ఆల్మోస్ట్ అందరికి 95% అయితే ఈ వీక్ డబల్ ఎలిమినేషన్ ఉందని తెలుసు. లాస్ట్ వీక్ నో ఎలిమినేషన్ పెట్టారు, కానీ ఒక ఎలిమినేషన్ అయితే పక్కా జెన్యున్ గా ఫేర్ గా జరుగుతుందని కూడా తెలుసు. దివ్య నిఖిత సెకండ్ ఎలిమినేషన్ ఎవరు ఊహించాలండి ఎలిమినేషన్ జరగబోతుంది. నిజంగా ఎక్స్పర్ట్ అయితే మనం చెయ్యలేము ఒక ఎలిమినేషన్ లో. వాళ్ళు ఎలిమినేషన్ అవ్వడానికి కొన్ని రీజన్ చెప్తా, సాటర్డే ఎపిసోడ్ ని సంబంధించిన దాంట్లో కూడా కొన్ని పాయింట్లు మాట్లాడతా. కళ్యాణ్కి, డిమాండ్ పవన్ కి, రీతుకు, సంజన గారికి సంబంధించింది గన్ చాట్ అప్డేట్ ఉంటుంది ఎలిమినేషన్ లో. మనం నిజంగా నిజాలే చెప్తాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ, ఫాలో కొట్టి వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. హై గైస్, నా పేరు సుమన్, వెల్కమ్ బ్యాక్ టు షెన్యూస్9 ఛానల్. కొత్తగా వచ్చేటప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమమ్మా, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకో. ఈ కొంచెం ఈ ఫేస్ అయినా చూసి సబ్స్క్రైబ్ చేసుకోమమ్మా. జెన్యున్ గా మాట్లాడుతాను, నిజాలు చెప్తాను. కింద కామెంట్ కూడా చేయండి కొంచెం, అలాగే లైక్ కూడా వేసుకోండి మమ్మా. సపోర్ట్ చేస్తే చాలా వరకు ఉంటుంది. మనం ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఎలిమినేషన్ అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది ఈ వీక్ ఎలిమినేషన్ అన్నా కానీ దివ్య నిఖిత ఆల్మోస్ట్ ఎలిమినేషన్ అవ్వడానికి కొన్ని కాదు చాలా కారణాలు చెప్పబోతున్నా. ఈ వీక్ పర్టికులర్ గా చాలా అంటే చాలా మైనస్ జరిగింది. ఏ మైనస్ ఆ మైనస్ జోలికి పోవద్దంటే మళ్ళీ అదే నెగిటివ్ పాజిటివ్ మీద, నెగిటివ్ ఎపిసోడ్ మీద పడి ఒక్కడు కూడా పాజిటివ్ ఎపిసోడ్ వల్ల మనం ఏదో లాస్ట్ వీక్ లో మన తనుజతో గొడవపడ్డ వీడియో వల్ల వైరల్ అయ్యి చాలా వరకు టీఆర్పీ రేట్ అందినందుకు మన ఏదో ఒక బిగ్ బాస్ ప్లాన్ వేసి మన ఏదో ఒక పవర్ అయితే యూజ్ చేసి, మన ఏంది ఇమానియల్ దగ్గర పవర్ ఉండొద్దు చేతిలో, దుల పెడుతుందేమో, ఆ పవర్ అయితే యూజ్ చేసుకోవాలి మన పవర్స్ అని నో ఎలిమినేషన్ ప్లాన్ చేయాలని ఏదో ఒక తుప్పాసు రీజన్ చెప్పుకుంటా దివ్య నిఖితని సేవ్ చేశారు. డైరెక్ట్ చెప్పొచ్చు కదా తన వల్ల టీఆర్పీ రేట్ వచ్చింది అందుకే ఉంచినామని. వాళ్ళకి తెలియకుండా మనకు తెలుసు, కానీ ఆ టీఆర్పీ రేట్ కోసమే ఉంచింది. కానీ ఆ రోజు జరిగిన నెక్స్ట్ డే నామినేషన్ లో ఏదో ఒక తనుజ దివ్య నిఖిత ఏదో ఒక రీజన్ చెప్పుకుంటా చిల్లిగా నామినేషన్ చేసుకుంటా, మనం వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నాం, మనం ఇప్పుడు సార్ ఇవ్వద్దని హగ్ చేసుకొని ఇక అక్కడతో మొత్తానికి స్పాయిల్ అయిపోయింది. బిగ్ బాస్ ఏంద్రా బాబు దీనికోసమైనా నన్ను సేవ్ చేసుకున్నాను అనుకున్నాను, కానీ ఒక్క ఎపిసోడ్ కూడా పాజిటివ్ అనేది పల్లె. అసలు పాజిటివ్ నెగిటివ్ ఏమైనా లేదనుకోవడం. నిజంగా నా దివ్య నిఖిత ఆల్మోస్ట్ స్టార్టింగ్ వీక్ లో ఎండ్ అయినప్పుడు తన గేమ్ స్ట్రాటజీ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఒక పాయింట్ ని క్వశ్చన్ చేసి మాట్లాడాలంటే ఒక మనిషి మీద గన్షాట్ గా మాట్లాడేది, ఎవరిని విడదీయాలి ఎవరిని కలపాలని కూడా జరిగింది. మెయిన్ గా ఏంటంటే దివ్య నిఖిత ఇప్పుడు రీజన్ గా టాప్ పైకి పోకపోవడానికి కారణం ఏంటంటే భరణి శంకర్, తనుజ వీళ్ళ బాండింగ్ మెద్దల. అంటే పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా గొడవలు అంటే తనుజతో గొడవ ఫేవరబుల్ గా ఉంది, ఏదో ఒక విధంగా ఫేవర్ జరిగింది, లాస్ట్ వీక్ సేవ్ అయ్యే అవకాశం కూడా ఉంది. కానీ భరణి శంకర్ వల్ల చాలా అంటే చాలా ఎఫెక్ట్ పడ్డాయి. బాండింగ్ నడపడం, భరణి శంకర్కి ఎన్నిసార్లు చెప్పినా భరణి శంకర్తో గొడవ పడ్డాం. నిన్న అసలు ఎపిసోడ్ అయిపోయిన తర్వాత కూడా నైట్ ఆల్మోస్ట్ టాబ్లెట్ల విషయంలో అయితే ఘోరంగా అంటే ఘోరంగా గొడవ జరిగింది. ఆ గొడవలో కొన్ని లైవ్ లో ఉన్న వాళ్ళకి తెలుసు, మిగతా అన్ని కట్ చేశారు. నాకేం సంబంధం, నాకు తెలియదని అసలు వాయిస్ రేసి మాట్లాడుతుంది. పెద్దవాళ్ళని తెలియకుండా భరణి శంకర్ వాళ్ళ మదర్ వచ్చేసి స్టేజ్ మీద పెట్టిన కూడా స్టేజ్ మీద పాయింట్ చేసి కొంచెం దూరంగా ఉండని డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్ గా చెప్పినా ఆల్మోస్ట్ అర్థమైంది. అయినా సరే దివ్య నిఖిత మళ్ళీ అదే పాయింట్ మీద గొడవ చేయడం, వాళ్ళ కూతురు వచ్చి తనుజ బాండింగ్ మంచిగా ఉంది, తనుజతో మంచిగా ఉండని అని అట్లా చెప్పినా కూడా, మన దివ్య నిఖిత గురించి నెగిటివ్ చెప్పినా కూడా ఆ విధంగా కూడా మళ్ళీ భరణి శంకర్ దగ్గర పోవడం మొత్తం తుప్పాస్ అయిపోయింది. ఈ వీక్ తనకైతే గట్టి ఎపిసోడ్ అయితే పల్లె. ప్రతి దానికి మూల కూర్చోవడం, గొడవ చేయడం, నెగిటివ్ గా ఉండడం, పాజిటివ్గా ఉండడం. ఏదో సోయల్ వచ్చినప్పుడు ఒక టాస్క్లో అయితే నిన్న జరిగిన టాస్క్ లో కొంచెం మంచిగానే కెప్టెన్సీ కంటెండర్ అయింది. దాంట్లో కూడా అనవసరమైన రీజన్ చెప్పేసి కెప్టెన్సీ కంటెండర్ తీసుకోవాలి. నిజంగా మనమైతే ఎక్స్పెక్ట్ చేయలే తను ఇట్లా ఆడుతుంది, అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే. ఒక గట్టి కాంపిటీషన్ ఇస్తుందేమో అనుకున్నా. నెక్స్ట్ వచ్చేసి నిజంగా గైస్ మనం ఊహకు 100 నట్టి ఎలిమినేషన్ జరగబోతుంది. మెయిన్ వచ్చేసి సంజన గల్రాని, సుమన్ శెట్టి గురించి మాట్లాడే ముందు కొన్ని విషయాలు ఉన్నాయి. ఆ కొన్ని విషయాల్లో మీకు ఇబ్బంది కలగవచ్చు, కానీ నేనైతే జెన్యున్ గా చెప్తా. ఇబ్బంది కలిగినా కొంచెం అర్థం చేసుకోండి, మనం చెప్పే విధానం అంతే ఉంటుంది. సుమన్ శెట్టికి ఏ విషయంలో కూడా స్టాండ్ తీసుకునే విధానం తెలియదు. అంటే నామినేషన్లు అయినా ఆర్గ్యూ చేసేటైనా పక్కన గొడవ పడ్డప్పుడు కూడా మధ్యలో వెళ్ళడం, అంటే కొంచెం ఇన్నోసెంట్. ఆ ఇన్నోసెంట్ బిగ్ బాస్ హౌస్ కి పనికి రాదు. ఈ వీక్ అయితే మాక్సిమం పనికి రాదు. ఇప్పుడు టాప్ 5 వరకు కనుక అసలు టాప్ 5 ఎలా ఉండాలంటే డైరెక్ట్ చెంప మీద కొడితే ఈ చెంప చూపు కాదు, ఈ చెంప మీద కొడితే ఈ చెంపని ఊసి రావాలి, అంత పవర్ ఉండాలి. అంటే లాస్ట్ దగ్గరకు వస్తున్నప్పుడు అంత పవర్ఫుల్ గా మాట్లాడాలి. కానీ ప్రతి విషయంలో నిన్న జరిగిన టాస్క్ల వైజ్ గా కూడా తనుజ మాట వింటున్నారు. అసలు సుమన్ శెట్టి తనుజ మాట వినాల్సిన అవసరం ఏముంది? మొన్న నామినేషన్ పాయింట్లు చెప్పేటప్పుడు కూడా కొన్ని అంటే ఆయిషా వచ్చినప్పుడు కూడా ఆయిషా మాటలు విని నామినేషన్ చేయడం, నామినేషన్ లో కళ్యాణ్కి మొన్న రీసెంట్ గా నామినేషన్ చేసినప్పుడు కూడా ఆ పాయింట్ లో చక్కగా వాల్యూ లేదు, ఆ పాయింట్ కూడా చక్కగా మాట్లాడలే, స్టాండ్ తీసుకునే విధానం నచ్చట్లే. గేమ్ కూడా
ఆడినప్పుడు దానికి గేమ్ తగ్గట్టు బిహేవియర్ చేయాలి. కానీ బిహేవియర్ లేదు. ఎవరైనా గొడవ పడ్డారనుకో ఆ గొడవలో కావాలని పోవాలి. ఇప్పుడు నువ్వు ఒక అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే మన రామరాతో నువ్వు చూశారు కదా, గొడవ పడితే కావాలని సప్పున పోయేటోడు లోపల ఏదో ఒక విధంగా ఎంటర్టైన్మెంట్ చేసేటోళ్ళు ఉంటారు. ఆ వీడియో అంటే జంబారిగిల్లే అని సాంగ్ మీద అయితే ఆ వీడియో కోట్ల మంది చూచారు. ఆ వీడియో చాలా వైరల్ అయింది, బాగా సపోర్ట్ వచ్చింది. కానీ తను సెల్ఫ్ ఎలిమినేషన్ అయిపోయాడు. అదే ఓవరాల్ గా నచ్చలే. మాక్సిమం తను ఉంటే టాప్ 5కి పోయి అతను ఏమో మాక్సిమం. అలా అయితే ఏదో విధంగా కంటెంట్ ఇవ్వడానికి మధ్యలో పోవాలి కదా. సుమన్ శెట్టి అట్లా లేదు, కూర్చున్నాడు. కొద్దిసేపు అయితే భరణి శంకర్తో ఉండడం, కొద్దిసేపు తనుజతో ఉండడం, వీళ్ళతో గొడవ చేయడం, వాళ్ళతో గొడవ చేయడం. సంజన గారితో ప్రతి విషయంలో గొడవ చేసి మాట్లాడతాడు. సంజన గారికి సారీ చెప్పేసినా కూడా ఆ పాయింట్ ని తీసుకొచ్చి మాట్లాడతాడు. కొన్ని సార్లు సుమన్ శెట్టి అయితే మంచి వ్యాలిడ్ పాయింట్ పెట్టాడేమో అనిపిస్తుంది. కొన్ని సార్లు వచ్చేసి అన్వాలిడ్ పెట్టాడు. అసలు మాట్లాడడం రాదురా, స్టాండ్ తీసుకునే విధానం తెలియదురా, వేరే వాళ్ళ సపోర్ట్ తీసుకున్నారు ఏంది. మొన్న కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ జరిగినా కూడా మన ఏంది తనుజ గారే నువ్వు వెళ్ళు అంటే వాళ్ళ మాట ఎందుకు వింటాడు అసలు. కళ్యాణ్ వచ్చి మనం సుమన్ శెట్టి వచ్చేసి తన స్టాండ్ తను తీసుకొని ప్రాపర్ గా ఉందా అనుకుంటా చూసుకుంటే బెటర్ కదా. అక్కడ మన తనుజ మిస్టేక్ ఉంది అండ్ సుమన్ శెట్టి మిస్టేక్ ఉంది. లాస్ట్ కు తనుజ పైన నామినేషన్ చేయడం జరిగింది. సో ఇది వచ్చి ఓవరాల్ గా ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి సంజన గల్రాని. వీరు సుమన్ శెట్టి కూడా డేంజర్ లోనే ఉన్నారు. ఆల్మోస్ట్ దివ్య నిఖిత కంటే ఒక పాయింట్ లో సుమన్ శెట్టి, తర్వాత సంజన గల్రానికి మనం ఫస్ట్ లో అంటే ఒక ఎపిసోడ్ మొత్తం స్టార్టింగ్ కెప్టెన్ అయినప్పుడు ఎపిసోడ్ ఎట్లా గిర్ర తిప్పుకుందో అలా ఇప్పుడు వరకు ప్రజెంట్ అయితే నాకు కనిపించలే. లాస్ట్ వీక్ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా సంజన గల్రాని, కళ్యాణ్, డెమాన్ పవన్, రితు ఆల్మోస్ట్ వీళ్ళే మాక్సిమం. డెమాన్ పవన్, కళ్యాణ్, రితు వీళ్ళపైన ఎపిసోడ్ తిరుగుతుంది. మొత్తం గిర్ర తిరుగుతుంది. పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా. మన జరిగిన విషయంలో తొంచుకొని కూర్చుంటారు, పక్కన కూర్చుంటారు. అదని ఒక 3-4 రోజులు కంటిన్యూగా వైరల్ అవ్వడం అదొక పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. ఇవాళైతే మాక్సిమం సంజన గల్రానికి కూడా పెద్ద ఫిట్ పడేటట్టుంది ఎలిమినేషన్ అవ్వడానికి. సంజన గల్రానికి ఆ ఉద్దేశం పడ్డది. నెక్స్ట్ ఏదైనా ఎపిసోడ్ పడ్డదంటే మొత్తం పాజిటివ్గా పడ్డది ఈ వీక్ లో. లాస్ట్ వీక్ వచ్చేసి కెప్టెన్సీ అంటే దానికంటే ముందు వీక్ వచ్చేసి కెప్టెన్సీ కంటెంట్ నుంచి తీసిస్తారు లేరు, మాక్సిమం తీసుకోవట్లేదు, దొంగతనాలు చేసుకున్నారని. ఇంకోటి ఏంటంటే నిన్న జరిగిన ఎపిసోడ్, నిన్నంటే రీసెంట్ గా జరిగిన ఎపిసోడ్ లో ఒక 2 days బ్యాక్ అనవసరంగా భరణి శంకర్ గారి టాబ్లెట్ దొంగతనం చేయడం అంట. అసలు టాబ్లెట్ పర్సనల్ విషయాలు చేయడం ఏంది, ఒక స్క్రిప్ట్ అంటే ఒక గేమ్ విధంగా చేస్తే బాగుంటుందేమో, కానీ మొత్తానికి టాబ్లెట్ దొంగ చేయడం ఇదైతే నాకు కరెక్ట్ అనిపించలే. దానివల్ల పెద్ద గొడవ అయిపోయింది. కానీ అర్థం చేసుకున్న మన సంజన గారు అర్థం చేసుకుని భరణి శంకర్ దగ్గర వెళ్ళి సారీ చెప్పి మళ్ళీ ఇచ్చేసింది. నేను వచ్చి ఒక ప్లాన్ వేసా, ఒక గేమ్ వేసా అని డైరెక్ట్ గా చెప్పేసి దాంట్లో మంచిగా అనిపించింది. ఈ ఓవరాల్ గా సంజన గల్రానికి గట్టి మన ఎఫెక్ట్ పడబోతుంది. దివ్య నిఖిత, సుమన్ శెట్టి అండ్ దివ్య నిఖిత 100% ఎలిమినేషన్. మాక్సిమం సుమన్ శెట్టి, సంజన గల్రాని వీళ్ళిద్దరు ఒక ఎలిమినేషన్ జరగబోతుంది. నేను అనుకునేది ఏంటంటే ఇక సుమన్ శెట్టి ఎలిమినేషన్ అవుతాడేమో అని నాకైతే 95% అలా కొడుతుంది. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ రావట్లేదు. కొంచెం సంజన అయినా ఏదో విధంగా మాట్లాడడం జరుగుతుంది కదా. ఆ మాట్లాడే ఉద్దేశంతో అయినా పాయింట్ రాంగ్ అయినా రైట్ అయినా డిస్ప్లే మీద కనిపిస్తుంది. ఫ్యాన్స్ కొంచెమైనా సపోర్ట్ చేస్తున్నారు. సుమన్ శెట్టి కంటే సంజన గల్రాని ఒక 2 points లీడ్ లో ఉంది. మన దివ్య నిఖిత అండ్ సుమన్ శెట్టి ఉన్నారు. లీడ్ లో ఎవరు ఉన్నారంటే నిన్న లాస్ట్ మన 12 కంటే కొన్ని అంటే గంటల ముందు చూసిన అఫీషియల్ న్యూస్ ఏంటంటే, అఫీషియల్ ఓటింగ్ అనాలిసిస్ ఏంటంటే కళ్యాణ్కి ఆల్మోస్ట్ ఒక 28 నుంచి 29% ఉంది. మొత్తానికి పాయింట్ అయితే నేను చెప్పలేను, మొత్తానికి అయితే ఇట్లుంది. తర్వాత తనుజకి ఎవర్రా అంటే తనుజని బీట్ చేయడానికి వచ్చారంటే ఈ వీక్ మొత్తానికి తనుజకు బీట్ చేసేసింది కళ్యాణ్ ఒకటే. కళ్యాణ్ పడాలా ఓటింగ్ లో కూడా, తనకి ఎపిసోడ్లు కూడా బీభత్సంగా పడుతున్నాయి. టాస్కులు నిన్న ఆడిన డెమాన్ పవన్ టాస్క్ కూడా ఒక ఫ్రెండ్తో ఎలా ఉండాలి నాకైతే సలార్ మూవీ గుర్తుకొచ్చింది. ప్రభాస్ను అన్న అంటే ప్రభాస్ మన దేవవరదలో ఎట్లయితే ఫ్రెండ్షిప్ ఉంటుందో ఆ ఫ్రెండ్షిప్ అయితే నాకు గుర్తుకొచ్చింది. రాజ్యం కోసం పోరాడడం విధంగా అదే గుర్తుకొచ్చింది. తను ఫ్రెండ్ అంటే అలా ఉండాలి. మనకైతే ఎందుకు లేదో తెలియదు, కానీ అది ఎపిసోడ్ కోసం చేస్తారో తెలియదు, కానీ జెన్యున్ గా అదే బాండ్ ఉంటే ఎవర్రా మన కళ్యాణ్కి మన డెమాన్ పవన్ కి ఫ్రెండ్షిప్ లేదని ఎంతమంది వీడియోలు చేసుకుంటూ ఉన్నారో ప్రతి ఒక్కరికి సమాధానం నిన్న ఎపిసోడ్ లో చెప్పారు. నిన్న ఆడిన టాస్క్ లో బీభత్సంగా ఆడి లాస్ట్ కు కెప్టెన్సీ కంటెండర్ దగ్గరికి పోయినా కూడా కళ్యాణ్ రావాలని, మన డెమాన్ పవన్ రావాలని కళ్యాణ్ అక్కడ కూర్చొని మళ్ళీ స్టాండ్ తీసుకునే విధానం నాకు వీళ్ళిద్దరు నచ్చారా. ఆ టైంలో కళ్యాణ్కి దాదాపు ఒక 2 points పెరిగి ఓటింగ్ లో టాప్ లో వెళ్ళిన ఇబ్బంది ఏమనిపించాలి, అంతవరకు అనిపించింది. ఇంకొకటి ఏంటంటే
రీతు వచ్చేసి కళ్యాణ్కి ఎందుకురా గివ్ అప్ చేశాడు అన్నప్పుడు పోనీలే మనోవాడే కదా అని డిమాండ్ పవన్ చెప్పినప్పుడు అన్న తనకు కూడా ఏమైనా ఎలివేషన్ రా బాబు. ఇలాంటి ఎపిసోడ్లు కనుక ఇదే మాట మీద మన డిమాండ్ పవన్ కి కనుక పిఆర్లు ఉండుంటే మామూలు కాదు, గిర్ర దిప్పు మొత్తం ఇన్స్టాగ్రామ్ మొత్తం గిర్ర దిప్పు. నాకైతే అట్లానే అనిపించింది. అంత ఎలివేషన్ నిన్న జరిగిన టాస్క్ లో బీభత్సంగా జరిగింది. ఎనీవే సాటర్డే ఎపిసోడ్ లో కళ్యాణ్ గారు వద్ద కెప్టెన్సీ కంటెంటర్ గురించి తొలగిద్దామని మనం అనుకుంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అవుతుందో తెలియదు. రెడ్ కార్డ్ ఎట్లా యూజ్ చేస్తారంటే, మన రెడ్ కార్డ్ వచ్చేసి సంజన గల్రాని లేకపోతే డిమాండ్ పవన్ లేకపోతే కళ్యాణ్కి, మాక్సిమం కళ్యాణ్కి, డిమాండ్ పవన్, సంజయ్ గల్రాని ముగ్గురికి డోర్ ఓపెన్ ద డోర్, నాకు సార్ డోర్ ఓపెన్ ద డోర్ అంటారు. ఆడి వరకు పోతాడు, సార్ ప్లీజ్ సార్ దండం పెట్టారు రిక్వెస్ట్ చేస్తా అంటారు. సేవ్ అయ్యే అంటే డిమాండ్ పవన్ కి అంత ఫరక్ ఏం లేదు. డిమాండ్ పవన్ ఏంటంటే కళ్యాణ్ డైరెక్ట్ చెప్పేస్తాడు, సార్ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో అట్లా టచ్ అయింది, అయినా నేను దాన్ని పాజిటివ్ గా తీసుకొని నెగిటివ్ గా తీసుకోలే, కూల్ గా తీసుకున్నా, అంత లేదనుకున్నా అదొకటి క్లియర్ అయితే. కానీ కళ్యాణ్ మీదే గట్టి పోటీ పడబోతుంది. నాకు సార్ గట్టి ఫైర్ అవ్వబోతున్నాడు. ఎందుకంటే బిగ్ బాస్ ప్రాపర్టీ మీద ఎవ్వరు కొట్టాల్సిన, తిట్టాల్సిన అండ్ పడేయాల్సిన రైట్స్ ఎవరికి లేదు. బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్ అయినప్పుడు ఆల్మోస్ట్ సంతకాలు పెట్టుకుని వెళ్తారు క్లారిటీగా. బిగ్ బాస్ ప్రాపర్టీ మీద డిస్టర్బ్ చేసే అవసరం లేదు. సో తను ఆ చైర్ని అన్నారుగా దాని మీద గట్టి ఎలివేషన్ జరగబోతుంది. సంజన గల్రానికి వచ్చేసి మన రీతితో ఇట్లా తొంగని కూర్చున్నప్పుడు ఆ విషయం జరగబోతుంది. వాళ్ళ ఒక ప్లాన్, వాళ్ళ స్ట్రాటజీ, వాళ్ళ ఇష్టం ఎట్లా పోర్ట్రేట్ అయితే అట్లా వేస్తారు. నువ్వు బిగ్ బాస్ హౌస్ లో ఒక కంటెస్టెంట్ గా వచ్చావు కాబట్టి ఒక కంటెస్టెంట్ గా ఉండాలి, చెప్పే విధానం ఉండాలి. సో ఇలా సాటర్డే ఎపిసోడ్ అయితే కంటిన్యూగా అవుతుంది. సాటర్డే ఎపిసోడ్ మరి కొద్ది నిమిషాలు లేకపోతే గంటల్లో క్లియర్ అయిపోతుంది. రాగానే అప్డేట్ రాగానే మనం క్లారిటీగా వీడియో చెప్తాం. వీళ్ళ దాంట్లో అయితే మాక్సిమం ఓపెన్ ద డోర్ పరిస్థితికి పోతుంది. రిక్వెస్ట్ చేసుకుంటారు, ఆ రిక్వెస్ట్ ద్వారా ఉంటుంది. మన కళ్యాణ్ కెప్టెన్సీ కంటెంటర్ వచ్చి తొలగిద్దామని అనుకుంటున్నారు. అది ఎంతవరకు జరుగుతుందో లేదో చూద్దాం. డబల్ సెకండ్ ఎలిమినేషన్ సంజన గల్రాని, సుమన్ శెట్టి మధ్యలో మాత్రం కంపల్సరీ జరగబోతుంది. వీళ్ళిద్దరిలో ఒక ఎలిమినేషన్ జరగబోతుంది. 95% నేను సుమన్ శెట్టి అని అనుకుంటున్నా. అటు ఇటు తారుమారైతే సంజన గారు. వీళ్ళ దాంట్లో అయితే వేరే వాళ్ళ పర్సన్ పోరు. ఏమైనా ట్విస్ట్ జరిగితే మాత్రం చెప్పలేము. కెప్టెన్ కి ఏమైనా పవర్ ఇచ్చారేమో, కెప్టెన్ కి అంటే లాస్ట్ టైం కెప్టెన్ కి పవర్ ఇవ్వలే కదా, ఒక మాక్సిమం పవర్ ఇస్తే మాత్రం చేంజ్ చెప్పలేము. ఇదైతే ఓవరాల్ గా ఇప్పుడైతే మన ఎలిమినేషన్ కి అప్డేట్ గైస్. ఇంతవరకు ఓపిక పట్టుకొని చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు థ్యాంక్ యూ. అలాగే నన్ను సపోర్ట్ చేయండి. కింద కామెంట్లు మీకు నచ్చినట్టు ఏ విధంగా అయినా కామెంట్ చేయండి, లైక్ చేయండి. మన ఇన్స్టా పేజీ, మన యూట్యూబ్ కి డిస్క్రిప్షన్ లో మన ఇన్స్టా పేజీ ఉంటుంది. దాంట్లో ఎప్పటికప్పుడు అప్డేట్ వస్తూనే ఉంటాయి. ఎందుకంటే మన ఎవరైనా ఎలిమినేషన్ అయినా ఏమైనా కొన్ని అప్డేట్స్ దాంట్లో కొన్ని ముందు ఉంటుంది. దీంట్లో వీడియో చేసే వరకు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ డిఫరెంట్ లో ఉంటుంది. అందుకే దాంట్లో వెళ్ళి మన టెలిగ్రామ్ అంటే దాంట్లో బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంటుంది, దాంట్లో జాయిన్ అవ్వండి. యూట్యూబ్కి సంబంధించిన లింకులు కూడా దాంట్లో వస్తాయి. జాయిన్ అవ్వండి. సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.